పునాదులు వేశాడు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ పనిచేయడానికి మాకు అవకాశం ఉంది. అందుకు విశేష కృషి చేసినటువంటి మా గురువు గారు తన దగ్గర కూడా నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఈరోజు మా గురువు గారు అయినటువంటి రామాంజనేయులు సార్ కూడా వేదిక మీదకి రావాల్సినదిగా కోరుతున్నాము. సార్ కూడా ఇక్కడ దాదాపుగా 2 సంవత్సరాలు పనిచేసాడండి. ఈ గ్రామంలో పాఠశాల ఉంటుందా పోతుందా అని ఊగిసలాడుతున్నటువంటి సమయంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఈ గుడి మీద కూడా చదువు చెప్పినటువంటి గురువు అండి మా గురువు గారు. కాబట్టి సార్ని కూడా సన్మానించుకోవాలని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే ఇక్కడికి వచ్చేసినందుకు సార్ కూడా ధన్యవాదాలు. చిరు జ్ఞాపికను అందజేస్తున్నాం. ఒక్క నిమిషం. గురు శిష్యులు ఒకే వేదిక మీద మనకు దర్శనం ఇస్తున్నారు, ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. మనం ఒకసారి గట్టిగా ఒక స్టూడెంట్ ఒక టీచర్ ని సన్మానిస్తున్న ఒక అపరూపమైన విషయం. మరి మన వైటిరెడ్డిపల్లికి ఒక ఇల్లు కట్టాలంటే మంచి పునాది లేకపోతే ఎన్ని బిల్డింగ్లు కట్టినా కూలిపోతాయండి. అలాంటి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ వేసి ఒక మంచి పునాదిని వేసి బయటకు వెళ్ళిన మన గొప్ప వ్యక్తి రోజు మన ముందున్నారు. సార్ 2 మాటలు మాట్లాడుతూ కోర్చు. థర్డ్ 4th తీసుకోవాలనే 5th దాకానే ఫోటో ప్లస్ వీడియో 2 చేయాలి. ఎక్కువ దిగడదు, డిలీట్ చేసుకుంటారులే మనకి. నరేష్ అన్న గురు కూడా మన పాఠశాలకు ఏ సంవత్సరము తన పిల్లలు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరము పాఠశాలకు తన వంతుగా సహాయం చేస్తున్నాడు. మన పాఠశాలకే కాదు, దొడగట్టలో చదువుతున్నట్టు 10వ తరగతి పాఠశాలలు కూడా 10వ తరగతి పాఠశాల విద్యార్థులకు కూడా తన వంతు ఆర్థిక సహాయాన్ని గత 2 సంవత్సరాలుగా చేశాడు. వారి యొక్క సహృదయానికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సోమశేఖరన వీళ్ళ కొడుకు నందీష్ గత సంవత్సరం 4వ తరగతిలో ప్రవేశ పరీక్ష ఫలితాలు రాసి ఇప్పుడు ప్రస్తుతం గుండుమలలో చదువుతున్నాడు. అయినా కూడా ఇతను కూడా మన పాఠశాలకు తన వంతు ఆర్థిక సహాయాన్ని ఎప్పుడు అందిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 2 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా యొక్క గురువు గారు అయినటువంటి రామాంజనేయులు సారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వైటిరెడ్డిపల్లి విద్యార్థులకు తల్లిదండ్రులకు పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు మీ అందరికీ కూడా. నేను 2019లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే దస్తగిరమ్మ మేడం చనిపోయినారు కదా, చనిపోయిన తర్వాత ఒక్కొక్కరిని సార్ వాళ్ళని ఇక్కడ కొంతమంది సార్ వాళ్ళు ఉన్నారు. లక్ష్మీనారాయణ సార్ కావచ్చు, తర్వాత రాజశేఖర్ సారు, మిగిలిన సార్ వాళ్ళు పనిచేసినారు. తర్వాత ఎక్కువ కాలం నేనే సంవత్సరం పైన 3 నెలలు పనిచేయడం జరిగింది. అక్కడ అసలు మొట్టమొదట 7 మందో 8 మంది పిల్లలు ఉండింది. మళ్ళీ నేను వెళ్ళేటప్పటికీ సుమారుగా 18 మంది పిల్లలు అయినారు. నాకు చాలా సంతోషమైంది. మళ్ళీ నా తర్వాత మారుతి రావడం జరిగింది. మారుతిని చిన్నప్పటి నుంచి చూసినాను. చాలా వినయశీలి, చాలా మంచి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి ఈ పాఠశాలకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషపడినాను నేను ఆ రోజు పోయేటప్పుడు. నిజంగా ఎంత ఒబీడియంట్ పర్సన్ అంటే అంత ఒబీడియంట్ పర్సన్. అంటే చదువు చెప్పాలనేటటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి తను. తర్వాత ఇంకా దివ్యతేజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పనిచేసినటువంటి పాఠశాలలో కూడా అత్యధిక మంచి మార్కులు ప్లస్ ఏపీఆర్ఎస్ సీట్లు తెచ్చినటువంటి చరిత్ర తనకు ఉంది. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నంబర్ 1 స్థాయిని మన మండలంలోనే నిలబెడుతున్నటువంటి దివ్యతేజకి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత వీళ్ళిద్దరూ సూర్యచంద్రుల్లాగా వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఈ పాఠశాలకు ఎదురే లేదు, తిరుగే లేదు. పిల్లలు అన్నిట్లోనూ రాణిస్తారు. నిజంగా ఈ 2 సంవత్సరాలు నన్నే బాగా, అంటే పేరెంట్స్ కూడా కావచ్చు, ఎండిఎం వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు మేడం కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకొని వేరే కార్యక్రమాలు కూడా
ఏదో చావు జరిగింటే అప్పుడు కూడా నన్ను ఆహ్వానించి అప్పుడు పిలిచినారు. నాకు చాలా సంతోషం. నేను పనిచేసింది 1 సంవత్సరం అయినా కానీ 10 సంవత్సరాలు పనిచేసినా నేనేమో అనేటటువంటి అనుభూతి నాకు ఇచ్చింది. నన్ను గుర్తించి ఇక్కడికి పిలిపించినటువంటి మారుతి గారికి మరియు దివ్యతేజ గారికి, మిగిలినటువంటి యావన్ మధ్య అందరికీ కూడా ధన్యవాదాలు మరియు అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. సార్కి నేను కూడా స్టూడెంటే. సార్ యొక్క మనల్ని మోటివేట్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందో ఒక మాటలో కంప్లీట్ చేస్తా అండి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని కదలకుండా ఒకే చోట అలా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతున్నప్పుడు తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకొని చేయగల సత్తా నీకుంది. ఈ సృష్టిలో వచ్చిన కాస్త కష్టానికి తలదించేస్తే ఎలా? ఈ సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నాలో కసిగా ప్రవేశింది. ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు, నీ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో, పడ్డ చోటు నుండి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు చీరించుకోక ముందే నువ్వు బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను వెక్కిరించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడిని నిన్ను వదిలేయక ముందే, మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగానే తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, వింటే డైలాగులు మాత్రమే, ఆచరిస్తే అస్సాలు అనే విధంగా మమ్మల్ని తయారు చేసిన మా రామంజీ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సార్ మాకు 4th క్లాస్లో నేను సార్ స్టూడెంట్ని. మరి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి. ఎవరిని ఒక వెయిట్ కూడా వేయలేదు. అంత హ్యాపీగా డీల్ చేశాడు, అంత బాగా నేర్పిస్తాడండి. వండర్ఫుల్ టీచర్ హీ ఈజ్. నెక్స్ట్ గర్ల్స్, 4th క్లాస్ గర్ల్స్.